ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది అక్షర. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో మార్చి 3వ తేదీన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ రంగ వైభోగంగా జరగనున్నది. ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో బొంత వంశీయులు, గ్రామస్తులు, దాతల సహాయంతో నూతన గుడి నిర్మాణం చేపట్టారు. ఆలయంలో 2వ తేదీ ఉదయం వేద పండితులచే గణపతి పూజ, అమ్మవారి విగ్రహ శుద్ధి, హోమ. అదే రోజు సాయంత్రం 6 గంటలకి అమ్మవారి కలశ పూజ, పుష్పదివాసం. 3వ తేదీ ఉదయం 8 గంటల నుండి గణపతి పూజ, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బొంత ఎల్లయ్య, పెద్ద నరసింహ, బొంత చిన్న నరసింహ, బొంత మల్లేష్, బొంత చిరంజీవి, బొంత బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేరు బొంత మల్లేష్. ఇక్కడ మేము అందరం బొంత వంశీయులు. మా నాయనమ్మ పూర్వకాలంలో మా నాయనమ్మ తాత కలిసి నిర్మించిన దేవాలయం. అది పాతబడడంతో మళ్ళీ కొత్తగా నిర్మించాలని అనుకున్నాము. సో మాకు సహకారాలు కావాలని కొంతమంది గ్రామస్తులను, కొంతమంది తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళకు తోచినంత సహాయాలు చేసి ఈ గుడి నిర్మించడానికి సహాయపడ్డారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళందరి సహకారంతోనే ఈ గుడి నిర్మించామని మీకు తెలియజేస్తున్నాము. అందరి ఈ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ గుడి శంకుస్థాపన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. అలాగే 4-5 నాడు పండుగ జరిపిస్తున్నారు. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.